ప్రస్తుత తెలుగు చిత్ర రంగంలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. అందులో నటి ప్రగతి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో విజయవంతంగా ముందుకు దూసుకెళ్తుంది. తనకిచ్చిన ప్రతి క్యారెక్టర్ కు న్యాయం చేస్తూ రాణిస్తుంది ఈ నటి. అయితే తను ఇంతటి స్థాయిలో ఉన్నప్పటికీ తన గతం గురించి మాత్రం ఎప్పటికీ మరిచిపోదట. ఇంతకీ ఈ ఆంటీ తన గతంలో ఏం చేసిందో తెలియాలి అంటే మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. ఏడాదికి దాదాపు 25 చిత్రాల్లో తల్లి పాత్రల్లో నటిస్తూ ఆ పాత్రలకు గ్లామర్ తెస్తున్నది. యంగ్ మదర్ అంటే వెంటనే గుర్తుకు వస్తుంది ప్రగతి. యంగ్ ఏజ్ లోనే తల్లి పాత్ర అంటే కంగారు పడ్డా. టెలివిజన్ రంగంలో అక్కా చెల్లెలు సీరియల్లో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాను. నాకు తల్లిగా శ్రీవిద్య నటిస్తున్నది. ఆ సమయంలో సురేష్ ప్రొడక్షన్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ చిత్రంలో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కు తల్లిగా నటించాలని వారు చెప్పారు. తల్లి పాత్ర అనగానే నా మతిపోయింది. ఈ వయసులో అమ్మ పాత్ర ఏమిటి అని కంగారు పడ్డాను. అదే సమయంలో అక్కడికి శ్రీవిద్య వస్తే తల్లి పాత్ర ఆఫర్ గురించి చెప్పాను. నాకు తల్లి పాత్ర చేయడం ఇష్టం లేదని ఆమెకు చెప్పాను. ఒకవేళ క్యారెక్టర్ నటిగా కొనసాగాలి అంటే చేయాల్సిందేనని శ్రీవిద్య చెప్పి బలవంతంగా ఆ క్యారెక్టర్ చేసేలా నన్ను ప్రభావితం చేసింది. ఆమె అప్పుడు ఒప్పించకపోతే తాను టెలివిజన్ సీరియల్లో నటిస్తూ రిటైర్ అయిపోయేదాన్ని అని ప్రగతి చెప్పింది. అల్లు అర్జున్, రామ్ చరణ్, లావణ్య త్రిపాఠి, కాజల్ లాంటి యువ హీరోయిన్ల తొలి చిత్రాలలో తల్లి పాత్రను పోషించాను. కొన్నిసార్లు యువ హీరోలకు తల్లిగా నటిస్తుంటే వారే బాధపడుతుంటారు. యువ హీరోలకు అమ్మగా నటించిన చిత్రాలు భారీ హిట్లు సాధించాయి. దాంతో తనను లక్కీ అమ్మ అని భావించారని ప్రగతి తెలిపారు. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.